వక్ఫ్ అంటేనే మా తాత ముత్తాతలు భూములు ఇచ్చిన దానికి వక్ఫ్ అంటారు. అల్లా పేరు మీద ఏవైతే భూములు ఇస్తారో దాన్ని వక్ఫ్ అంటారు. ఒకసారి మనం వక్ఫ్ చేస్తే అది వక్ఫే, ఎప్పటికీ వక్ఫే. అదేవిధంగా ఒకసారి వక్ఫ్ చేసినాక మరి నాకు ఆ భూమి మళ్ళీ నాకు వాపస్ కావాలంటే కదా ఆ హక్కు కూడా లేదు మన ఇంట్లో. అలాంటి దానికి ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయించి వాళ్ళంతకు వాళ్ళే చూసుకుంటారు కూడా ఒకసారి మీరు అందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా దేశం అంతటా 8.75 lakh కోట్ల ఆస్తులు వక్ఫ్ ఉన్న విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. వక్ఫ్ బై యూజర్ అని చెప్పేసి 500-600 సంవత్సరాల కింద ఉన్న భూములు, మసీదులు కానివ్వండి, దర్గాలు కానివ్వండి, మద్రసాలు కానివ్వండి, అవన్నీ కూడా డాక్యుమెంట్స్ చూపించాలంటున్నారు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ లేని పక్షంలో మేము తీసేసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలా. అదేవిధంగా 6 months లోపల దానికి అప్లోడ్ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలంటున్నారు. ఇవన్నీ కూడా లేనివన్నీ కూడా వీళ్ళు క్రియేట్ చేసి ఎలా తిరిగైనా కూడా మేము స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ సవరణలు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ మెంబర్లుగా నాన్ ముస్లిమ్స్ని తీసుకొస్తామంటారు. ఈరోజు టీటీడీలో చూసుకుంటే కన్నా ఎక్కడైనా నాన్ హిందూ ఉంటారా? దాంట్లో ఒక ముస్లింగా ఎక్కడైనా టీటీడీ మెంబర్లుగా ఉంటారా? గురుద్వారా దాంట్లో సిక్ కమిటీ మెంబర్లుగా సిక్ లేకుండా వేరే కమిటీకి చెందిన వాళ్ళు ఎవరు ఉంటారా? ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి ఒకసారి. అదొకటి వక్ఫ్ ట్రిబ్యునల్ అని చెప్పేసి ఏమైనా వక్ఫ్కి సంబంధించిన ఏమైనా మన ఇష్యూస్ ఉంటే కన్నా దాంట్లో వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళి మనం సాల్వ్ చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ అది కూడా లేకోకున్నట్లుగా ఇప్పుడు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కలెక్టర్ గారికి అధికారులు ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఆ వక్ఫ్ ట్రిబ్యునల్లో కాకపోతే హైకోర్టుకు వెళ్ళే వాళ్ళం, హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళి కూడా మేము అక్కడ సాల్వ్ చేసుకునే వాళ్ళం. కానీ ఇక్కడ డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కే డైరెక్ట్ పవర్స్ ఇచ్చి వీళ్ళు ఏ విధంగా చేయాలనుకుంటారో ఒకసారి గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ కూడా ఒక సవరణ పెట్టడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాకుండా ఇంకా ఆ పై అధికారికైనా మీరు అధికారం ఇస్తే బాగుంటుందంటారు. ప్రభుత్వం ఏదుందో కలెక్టర్ అయినా కానివ్వండి, ఆ పై అధికారి ఆ ప్రభుత్వం మాటే వింటారు. ఆ ముఖ్యమంత్రి ఎవరున్నారో, ప్రధానమంత్రి ఎవరున్నారో వాళ్ళ మాట విని ముందుకు వెళ్తున్న విషయం కూడా మీరందరూ ఒకసారి గమనించాలా. ఇవన్నీ కూడా చూస్తుంటే ఏ విధంగా వీళ్ళందరూ చూస్తున్నారో ఒకసారి గమనించాలా. అదేవిధంగా గతంలో కూడా వక్ఫ్ సంబంధించి అనేక సవరణలు కూడా చేయడం జరుగుతుంది. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 తర్వాత మొట్టమొదటిసారిగా 1954లో వక్ఫ్ ఏ విధంగా ఉండాలా అని చెప్పి రూపకల్పన చేయడం జరిగింది. దానికి ఇప్పటి వరకు 3 సార్లు కూడా దానికి సవరణలు కూడా చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా 1984లో, తర్వాత 1995లో, తర్వాత 2013లో 3 times దీన్ని వక్ఫ్ సవరణ చేయడం జరిగింది. ఆ 3 సార్లు చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కసారి కూడా మత పెద్దలు కానివ్వండి, మైనార్టీ పెద్దలకి, ఉలమాలకి, అదేవిధంగా ముస్లిం మైనార్టీ చెందిన లీడర్స్ కానివ్వండి, అందరికీ కమిటీగా ఏర్పాటు చేసి వాళ్ళ క్లారిఫికేషన్స్ తీసుకొని ఆ తర్వాతనే వీళ్ళందరూ కూడా సవరణలు చేసేవాళ్ళు. కానీ ఈరోజు మనం 2024లో ఏ విధంగా అయితే వీళ్ళు సవరణ చేయాలని చెప్పి పెట్టడం జరిగిందో, ఏ ఒక్కరు మత పెద్ద కానివ్వండి, మైనార్టీ లీడర్స్ కానివ్వండి, ఏ ఒక్కరిని కూడా దీనికి సంబంధించి లేవని అందరినీ కూడా జేపీసీ అని చెప్పేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళకు అనుకూలంగా చేపేసి కూడా మొన్న రోజు మనం చూసాం. లోక్సభలో అదేవిధంగా రాజ్యసభలో ఏ విధంగా బిల్ పాస్ చేసినారు కూడా ఒకసారి మీరు అందరూ గమనించాలా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పాలనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ముస్లిం మైనార్టీలకు నేను అండగా ఉంటాను, మీకు ఎప్పుడూ నేను మీ సమస్య ఏమొచ్చినా కూడా నేను ఖచ్చితంగా మీకు అండగా ఉంటానికి ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వద్దనుకుంటే ఈ బిల్ పాస్ అయ్యేదా? ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఏ విధంగా ఆయన హోల్డ్ ఉంది, ఆయన ఏ విధంగా పైనంతా ఇతని పైన ఆధారపడి ఉంది అనే విషయం కూడా మనందరికీ తెలుసు. కానీ మొన్న జరిగిన ఇఫ్తార్ విందే మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. నేను చెప్పేది కాదు, ఇది నేషనల్ మీడియాస్లో కానీ ఎక్కడైనా కూడా ఇది చూడండి, టైమ్స్ ఆఫ్ ఇండియా కండి, ఒకటి షాయా, ఇది వచ్చేసి మోస్ట్ ప్రివిలేజ్గా ఇస్తారు. ఈ కోట్ వేసుకున్నారే ముస్లింలో ఒక ప్రివిలేజ్గా ఒక పెద్ద తరానికి వేసుకునేటప్పుడు ఇది వేసుకుంటారు. ఇది షాయా అంటారు దీన్ని. ఇది వేసుకొని ఆ రోజు ఇఫ్తార్ విందు చేసి నమాజ్ చదివి ఆయన హామీ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు.
నేను ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటాను. దీంట్లో చెప్పడం జరిగింది, ముస్లిం వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రొటెక్ట్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఇది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్క నేషనల్ మీడియాలోనే రావడం జరిగింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కానివ్వండి, హిందూ కానివ్వండి, డెక్కన్ హెరాల్డ్ కానివ్వండి, ప్రతి ఒక్కటిలో రావడం జరిగింది. మీరు చెప్పిన 1 వీక్ తర్వాతే ఒక 4-5 డేస్కే మీరు మాట మార్చి మరి మనం మోసం చేస్తున్నారు. ఏ విధంగా మైనార్టీలు కూడా మీరు ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. అదేవిధంగా చూసుకుంటే మనం ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా మొన్నటి రోజున లోక్సభలో బిల్ పాస్ కావడం జరిగింది, నిన్నటి రోజున రాజ్యసభలో బిల్ పాస్ కావడం జరిగింది. అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఉన్నారు. పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఈరోజు ఈ బిల్ని పాస్ చేయడం కూడా జరిగింది. ముస్లిం మైనార్టీ దేశ చరిత్రలోనే ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కూడా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన 4% రిజర్వేషన్ తీసుకొచ్చి ఈరోజు ముస్లిం మైనార్టీ పిల్లలు ఏ విధంగా మంచి స్థానాల్లో ఉన్నారు కూడా మీరు ఒకసారి గమనించాలా. డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే కూడా అది కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సాధ్యమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన అడుగుడు జాడలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 అడుగులు ముందుకేసి ఈరోజు ముస్లిం మైనార్టీలుగా ఏ విధంగా అండగా ఉన్నారు మీరు అందరూ ఒకసారి గమనించాలి. వక్ఫ్ బోర్డు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముస్లింలకు అండగా ఉన్నారు, ఏ విధంగా పొలిటికల్ లిఫ్ట్ ఇచ్చిన విషయం కూడా మీరు ఒకసారి గమనించాలి. రాష్ట్రంలో ఎప్పుడు చూసి ఉండరు. ఈరోజు మన పోయినసారి 2019 to 24 చూసుకుంటే ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినారు కూడా మీరు ఒకసారి గమనించాలి. 4 మంది ఎమ్మెల్యేలు చేశారు, 4 ఎమ్మెల్సీలు చేశారు, ఒక డిప్యూటీ వైస్ చైర్మన్ శాసన మండలి చైర్మన్గా చేశారు, మేయర్లు చేశారు, మున్సిపల్ చైర్మన్లు చేశారు, అనేక వైస్ చైర్మన్లు కానీ స్టేట్ చైర్మన్లు కానీ అనేక పదవులు ఇచ్చిన ఘనత ఎవరు ఉన్నట్టు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని మీ అందరూ తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలా. ఎలక్షన్ ముందు ఒకటి, ఎలక్షన్ తర్వాత ఒకటి, ఎప్పుడు ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, అధికారంలో రావడం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ముస్లింలు కూడా ఎవరిని పట్టించుకోపోవడం. ఈరోజు మనమే గతంలో చూసుకుంటే కినా ముస్లిం మైనార్టీకి కూడా మినిస్టర్ ఇవ్వకపోవడం కూడా మనం సార్ గమనించాలా. కేవలం ఒక 6 నెలలు ఉందని చెప్పేసి అప్పట్లో ఫారూక్ గారికి ముస్లిం మైనార్టీగా తీసుకురావడం కూడా ఒకసారి మీరందరూ కూడా ఒకసారి గమనించాలా. ఆయన ఏమైనప్పటికీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఆయనకేమి ఇప్పుడు ఆయన వయసు అయిపోయింది, నెక్స్ట్ ఆయన నిలబడతారో లేదో మాకైతే తెలియదు. ఆయన రాబోయే రోజుల్లో లోకేష్ గారికి తీవ్ర ఇబ్బంది పడతారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా లోకేష్ గారికి ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఏ విధంగా వ్యతిరేకంగా ఉంటారు కూడా ఒకసారి గమనించాలా. ప్రతి ఒక్కరు కూడా ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఇప్పుడు టీడీపీలో ఎవరైతే ఉన్నారో టీడీపీలో మైనార్టీ నాయకులకు అందరూ ఒకటే చెప్తున్నాను, మీరందరూ కూడా నోరు విప్పి మాట్లాడక ఇవన్నీ కూడా మనకన్నీ వక్ఫ్ బోర్డుకి ఆయన సపోర్ట్ చేయడం జరిగింది మన సెంట్రల్లో. మీరందరూ కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి వస్తారో ఏం చేస్తారో చూడండి. మీరు కింద రోడ్లలో వస్తే ప్రజలందరూ మీరు నిలదీస్తారు. ఇప్పుడు టీడీపీ నాయకులకు అందరూ కూడా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ముట్టడి చేసే కార్యక్రమంతో పాటు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉలమాలు కానివ్వండి, మత పెద్దలుగా అందరూ కూడా ప్రతి ఒక్కరు నిరసన కార్యక్రమాలు చేస్తాం, దీనికి పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండేందుకు మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం.